రోజు అయితే ఇక శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాం. బట్ విత్ అ స్మాల్ ట్విస్ట్, నేను మా మమ్మీతో వెళ్తున్నాను. మా మమ్మీ నేను చిన్న చిన్న రైడ్స్ వేస్తుండే ఇంతకుముందు. ఇది మమ్మీకి ఫస్ట్ బిగ్ రైడ్. మమ్మీ వచ్చేసరికి దాదాపు 46 years. సో యా, షీ స్టిల్ సో ఎనర్జెటిక్. దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయిపోయి. ఇక శంషాబాద్ అయితే దాటేసాము. శంషాబాద్ రోడ్ నుంచి వెళ్తున్నాం. అలానే నేను ఎక్కువ స్టాప్స్ తీసుకుంటాను మమ్మీ కోసము. సో ఇది ఎలా అయిందని నిన్న అనుకుంటే, ఇక నిన్న టికెట్స్ బుక్ చేసేసాను నేను. స్పర్శ దర్శనంకి 500 ఉండే, 2 personsకి 1000. ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ వాళ్ళదేమో ఒక రూమ్ బుక్ చేశాను. బుక్ అంటే నార్మల్లీ డీటెయిల్స్ పంపిమన్నారు. వాళ్ళు రేపు రండి వచ్చాక చేస్తా అన్నారు. సో మేము ఈరోజు 5 to 6 వరకు వెళ్ళిపోతాము. నెక్స్ట్ డే 3 or 4 గట్లా చెక్అవుట్ చేస్తున్నాం. బికాస్ 12 PM ఉంది మా స్లాట్. 12 PM మధ్యాహ్నము. స్లాట్స్ దొరకలేదు. రేపు అసలే సండే, అందుకే ఇక రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి ఇక బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ ఈవినింగ్ ఒక 7-8 కల్లా రీచ్ అయిపోతాం. 10 to 15 minutes నుంచి చూస్తున్నా. ఈ బస్సు ముందల లారీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ బస్సు అతను వెళ్ళి ఇట్లా కట్టుకొట్టేసిండు లారీకి. లారీ ఏమైంది, ఇట్లా ఉన్నేసిండు సడన్గా. కోపం వచ్చినట్టుంది. ఈయనను ఓవర్టేక్ చేసిండు, ఆయనను ఓవర్టేక్ చేసిండు. అయిపోయి 10 నిమిషాలు ఇదే లొల్లింది. ఆడికెళ్ళి నేను వీళ్ళ పక్కకెళ్ళి పోదామంటే ఇందాక ఇట్లా కట్ చేసి ఈడి వరకు వచ్చేసిండు, మిడిల్ వరకు. ఇప్పుడు మళ్ళీ వీడు ఏమైనా అట్లా కట్ చేసాడు అని చెప్పి భయంతో మెల్లగా వాడు వెనకాలనే పోతున్నాడు. ఎందుకు వచ్చినా బాధ అని చెప్పి. అరే బాబు పక్కనున్న చూడరా. ఇది ఓవర్టేకింగ్ లేని ఏం కాదు, కానీ ఇప్పుడు రైట్కి వెళ్ళి అయితే ఓవర్టేక్ చేయలేం, చాలా వెహికల్స్ ఉన్నాయి. సో ఉన్న దాంట్లోకి వెళ్ళి వెళ్తున్నా అంతే. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 3 hours 14 minutes చూపిస్తుంది. మళ్ళీ ఒక 1 hour 1.5 hour అట్లా నాన్ స్టాప్ కొట్టేసి మళ్ళీ ఒక బ్రేక్ తీసుకుంటే అయిపోతుంది. కోనేటిపురం టోల్ ప్లాజా అంట. కోనేటిపురం టోల్ ప్లాజా దాదాపు ఇంకా 2.5 hours చూపిస్తుంది. ఆ సగం సేపు ఘాట్ సెషన్లోనే టైం పడుతుంది. ఘాట్ సెషన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాస్త. నేను నిన్నటికి వెళ్ళి మానిటర్ చేస్తూనే ఉన్నా, రెడ్గా చూపిస్తుంది కొన్ని చోట్ల. అక్కడనే కొంచెం టైం పట్టేస్తుంది. దాదాపు దగ్గరకు వచ్చేసాము. ఇవి క్రాస్ చేయాలి. అలాగే మ్యాప్ అనేది రెడ్ అయిపోయింది. లైక్ ఏదైతే టైం చూపిస్తుందో, నార్మల్లీ బ్లూ ఆర్ ఎల్లో ఆర్ రెడ్ ఉంటుంది కదా, డైరెక్ట్ రెడ్ అయిపోయింది. అంటే అంత ఘోరంగా ట్రాఫిక్ ఉన్నట్టు. సో ఫారెస్ట్లో 4 చెక్ పోస్ట్ అయితే వచ్చేసాము. ఇంత ట్రాఫిక్ వచ్చేసింది. కార్లో వస్తే ఏమవుతుందో నాకు తెలుసు, అందుకే నేను బండి మీద వచ్చాను. లేదంటే మేము కార్లో వెళ్దామనే ప్లాన్ ఉండే. అయితే ఇవ్వండి ఇట్లా పక్కనకి వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. కార్ అయితే ఇక్కడనే ఒక 1/2 hour అయిపోతుంది. బండ్లు ఎక్కడి నుంచి రా, బండ్లు ఎడికి వెళ్ళిపోవాలరా బాబు. బైక్స్కి ఏం లేదు, ఓన్లీ కార్సే. నైస్ కర్వ్స్. మమ్మీ ఉంది కాబట్టి ఎక్కువ బెండ్ చేయలేకపోతున్నా. సోలో ఉంటే ఆ బెండ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ ఈజీ ఉంటుంది. అంటే పడితే ఇంకా చండాలంగా ఉంటుంది అనుకోండి. దారా వచ్చే మీదకి వచ్చేరా, ఎందుకు ఈ రోడ్డు కూడా మాకు తీసుకో, మొత్తం నువ్వే ప్రైమ్ మినిస్టర్ నువ్వు. మరి ఇట్లుంటారండి ఈరోజు సెకండ్ ఎన్కౌంటర్. ఇప్పుడు నా ప్లేస్లో కార్ వస్తే పక్కా గుద్దుతుండేవాడు, పక్కా 100%. గట్టి క్రాష్ అయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఎస్ క్రాస్ అయితే ఘోరం. నేను మెల్లగా పోతున్నా. 80s 70 60 100 అయితే టచ్ అవుతలేదు. ఎందుకు లేనిపోను బాధ అని. ఎంత అన్న? పర్ హెడ్ 50. ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇక్కడ చాలాసార్లు వచ్చాను, మమ్మీ చూడలేదని చెప్పి. ఇప్పుడైతే ఎండ ధూళి తీరిపోతుంది. మేము ఒకసారి వింటర్లో వచ్చి ఉండే, చాలా బాగుంది లొకేషన్ చూడడానికి కూడా. ఇప్పుడు ఎంత ఎండలా అవ్వట్లే అసలు. అండ్ చూసుకున్నట్లయితే కూడా ఒక చిన్న విలేజ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో గంటలో అయితే శ్రీశైలం రీచ్ అయిపోతాము. చాలా ట్రాఫిక్ ఉంది.
ఫుల్లే, అక్కడ ఆపడానికి లేదు. మొత్తం పాస్ అవుతుంటే అయితే ఏపీ సైడ్ ఎంటర్ అవుతున్నాం. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇక ఎలానో అలా అయిపోయాం. బైక్ కాబట్టి సరిపోయింది, కార్ అయితే చాలా లాగ్ అవుతుండే. చూసారు కదా ట్రాఫిక్. బైక్ అయితేనే నాకు ఇంత టైం పట్టింది, ఇక కార్స్ అయితే ఘోరము. ఇక 5:30 గంటల పోరాటం తర్వాత శ్రీశైలం అయితే చేరిపోయాము. మనకు బెస్ట్ రూట్ ఇదే, ఎంత లేట్ అయినా కూడా డ్యామ్ని చూడొచ్చు. అయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏపీ టూరిజం హరిత రిసార్ట్లో నేను బుక్ చేశానని. అక్కడికి వెళ్ళగానే అది ఫేక్, వాళ్ళు మా పేరు మీద ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇలా మోసం చేస్తున్నారు అని అనగానే షాక్ మేము అసలు. పైగా మేమైతే మనీ పే చేయలేదు, అదొక్కటి లక్కీ అనుకోవచ్చు. కానీ ఆ హోటల్ వాళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఎందుకున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అట్లా జరుగుతుందని తెలిసిపోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అలా వచ్చిన ప్రతి వారికి ఇలా అవుతుంది అలా అవుతుంది ఫేక్ ఉన్నదంటే ఎట్లా, పోయి ఒక యాక్షన్ తీసుకోండి. చూసారు కదా, ఇదే ఆ నెంబర్. నేను బ్లర్ కూడా చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు ఒక స్కామర్. మీరు శ్రీశైలం అనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్త హోటల్ బుకింగ్ చేసేటప్పుడు చూసి చేయండి, ఎందుకంటే చాలా స్కామ్స్ అయితే అవుతున్నాయి. ఇక నేను ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో అవి ఇమీడియట్ గా అయితే డిలీట్ చేసేసాను. ఇక మేమైతే ఇప్పుడు హోటల్ వెతుక్కోవాలి. దాదాపు 2-3 రౌండ్లు కొట్టాం శ్రీశైలం చుట్టూ, అయినా దొరకట్లేదు. అన్ని ఫుల్ అయిపోయినాయి అంటున్నారు వీకెండ్ కాబట్టి. 5:45-6 కల్లా వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూమ్ కోసం వెతుకుతున్నాము. ఇంతవరకు రూమ్ దొరకలే మాకు. అదేమో ఫేక్ అంట. మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఎక్కడన్నా చెప్తున్నారు. ఇక అదే మ్యాప్స్ పెట్టుకొని పోతున్నాం. ఇక అలా హోటల్ అయితే చెక్ ఇన్ అయిపోయి తినడానికని బయటకు వచ్చాము. హోటల్ చెక్ ఇన్ అయితే నేను వీడియో చేయలేదు, చాలా టైర్డ్ ఉండే, అందుకే తీయలేకపోయాను. ఇప్పుడే తినేసి వచ్చేసాను మళ్ళీ రూమ్కి. తిరుపతి లాగానే మనకి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి. ఓపెన్ చేసే ప్రయత్నంలో చేయి కూడా కట్టయింది. ప్లాస్టిక్ బ్యాన్, బట్ 5 లీటర్స్ వాటర్ బాటిల్ అనేది ఇస్తున్నారు పెద్దది, 100 రూపీస్కి. ఇన్ని రూమ్లు ఖాళీ ఉన్నాయి, చాలా వరకు ఖాళీనే ఉన్నాయి. అయినా రూమ్ ఇస్తలేరు. తెలిసిన వాళ్ళతో మాట్లాడిపించి అప్పుడు ఇచ్చారు. ఇన్ కేసు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రూమ్ బుక్ చేసుకునే రండి. ఇది వచ్చేసరికి రూమ్. మమ్మీకి కూడా ఏం నచ్చలే. వాష్రూమ్ కూడా అంత కాసేం లేదు. ఓకే, నాట్ బ్యాడ్, వెళ్తా. తిన్నాము, రేపు మార్నింగ్ కలుసుకుంటా. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి దాదాపు 9 అవుతుంది. మార్నింగ్ మొత్తం వర్షం బీభత్సంగా వచ్చింది. ఇది కనిపిస్తుంది అవే డ్యామ్ గేట్స్. ఆ జల్లు చూడండి ఎంత పై వరకు లేస్తుందో. ఆధార్ కార్డ్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. ఇక ఇప్పుడే ఆటో ఎక్కినాము. ఇక్కడ నుంచి టెంపుల్కి ఇద్దరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్ ఒక 1 కిలోమీటర్ ఉంది అంతే. మనకి శ్రీశైలంలో అయితే మొత్తం ఇవే, క్యాబ్స్ ఏం దొరకవు, ఆటోసే. ఇన్కేస్ ఓన్ కార్స్ ఉంటే ఓన్ కార్స్లో వెళ్ళిపోవచ్చు. మా దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను చూపేయలేకపోయాను. సో మీకు అసలు లోపల ఎలా అవుతుంది అనే ప్రాసెస్ మొత్తం నేను చెప్తాను, తప్పకుండా చూడండి ఎండ్ వరకు. మనకి ఫస్ట్ మన స్లాట్ వచ్చేసి 12 o'clock స్పర్శ దర్శనం. సో కొంతమంది మాకు చెప్పడం వల్ల బిఫోర్ వచ్చేసాము, 9:30కి వచ్చేసాము, జల్దీ పంపిస్తారేమో అని చెప్పి వేరే స్లాట్లో. బట్ మీరు అలా ఎవ్వరు రాకండి, మేము కూడా 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ టైమింగ్కి అదే టైం ఫాలో అవుతారు. అలా 11 o'clockకి లోపలికి రమ్మడం అయితే స్టార్ట్ చేశారు. అలా 12 వరకు వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి ఎగ్జాక్ట్లీ 12కి గుడిలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసారు. అలా గర్భగుడిలోకి వెళ్ళంగానే మన పైన బాయ్స్కి అయితే పైన ఏం ఉండకూడదు, బనియన్ కూడా తీసేయమంటారు. ఇక అలా మనకైతే మొత్తం దర్శించుకొని లడ్డు తీసుకునేసరికి నాకు దాదాపు 35 minutesలో అయితే మొత్తం అయిపోయింది. ఈ 35 minutes అనేది నేను ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళానో అక్కడి నుంచి అని చెప్తున్నాను. ఆ 1 hour వెయిటింగ్ అనేది కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే మనమే తొందరగా వెళ్ళాం కాబట్టి.
ఇక్కడ ఏంటంటే మనకి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అండ్ మనం టికెట్స్ అనేవి జిరాక్స్ తీపించుకొని రావాలి. దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది వాళ్ళు ఇక్కడ స్కాన్ చేస్తారు. ఫస్ట్ స్కాన్ చేసి లోపల పంపించాక మళ్ళీ గర్భగుడిలో దాన్ని తీసుకొని చింపేసి వాళ్ళ దగ్గర అలా పడేస్తారు. సో ఇదండి ప్రాసెస్ అంతా. అందరూ మాక్సిమం శ్రీశైలం డ్యామ్ చూడడానికి వచ్చి వెళ్ళిపోతారు. చాలా తక్కువ మంది వస్తారు టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఫోన్స్ ఇవన్నీ ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. వాచెస్ ఏమైనా ఉంటే డిజిటల్ వాచెస్ అలౌడే, వాళ్ళు ఏం తీసేయమలేదు. జస్ట్ ఫోన్స్ ఒకటి కౌంటర్లో పెట్టేసాలి అండ్ ఫ్రీ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది, మీరు అక్కడ పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అవి క్లియర్ చేసేస్తాను. బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి స్కానింగ్ బాక్సెస్. ఇంకా ముందరనే ఉంటాయి, మన టికెట్ని స్కాన్ చేసి లోపల పంపిస్తారు. మళ్ళీ గర్భగుడిలో వాళ్ళు టికెట్స్ చూసి చింపేస్తారు. సో టికెట్స్ అప్పుడే పడేసుకోవద్దు. ఇకపోతే ఇదే మేమున్న హోటల్. యాక్చువల్లీ ఇది ఒక ట్రస్ట్, కృష్ణదేవరాయ ట్రస్ట్. సో ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఎలానో వాళ్ళ ఒక రూమ్ అయితే సెట్ చేసేసారు. ఇక ప్యాకింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇవి బ్యారికేడ్స్, కార్స్ రానివ్వకుండా స్కూటీస్ ఆటోస్ వెళ్ళిపోవచ్చు. శ్రీశైలంలో ఎవరైతే ఫ్యూయల్ కొట్టించుకోవాలనుకుంటున్నారో ఓన్లీ క్యాష్. యూపీఐ ఆర్ డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఏవి యాక్సెప్టెడ్ ఉండవు, ఓన్లీ క్యాష్. ఇక అలా మేము దిగుతుంటే మాకైతే రోల్స్ రాయ్స్ కనిపించింది, ఎవరో పెద్ద పార్టీనే. వెనకాల సెక్యూరిటీ గార్డ్స్కే ఫార్చునర్ ఉంది. ఇక మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే ఓన్లీ 5 గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయి, మిగతా అన్ని గేట్స్ క్లోజ్ చేసేసారు. లంచ్ అయితే చేసాము, దాదాపు 4:40 అయింది. ఫుడ్ అంత కాసం లేదు, మొత్తం చల్లారిపోయిన ఫుడ్ ఉంది. హైదరాబాద్కి 2.5 hours చూపిస్తుంది. నాన్ స్టాప్ కొడదామని ఫిక్స్ అయినా, అస్సలు అవ్వట్లేదు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ మీకు కంటెంట్ ఎలా కావాలని మీరు కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను తప్పకుండా అలా చేయడానికి ట్రై చేస్తాను. సో యా, ప్లీజ్ డూ షేర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి, ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ మై సెల్ఫ్. చలో, బాయ్.